ఎట్లా అంటే అద్దె గర్భం. ఏంటి అద్దె గర్భమా? అక్క, అటు బావకి ప్రాబ్లం ఉంది, ఇటు నా గర్భసంచికి ప్రాబ్లం ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాక్క. అద్దె గర్భమా అంటే ఏంటి? అట్లయితే పిల్లలైతారా? ఎందుకు ఎడుతున్నావే? ఇప్పుడు ఏమైందని ఎడుతున్నావు? ఏమైందా? ఇంకేం కావాలి? మనకు పెళ్ళయి 12 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు పిల్లలు లేరు. కొంచెం అన్న ఉన్నదా నీకు? హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నావు, అయినా పిల్లలు అయితలేరు. ఆ తాగుడు మానయ్యా మానయ్యా అంటే మానుతున్నావా? నువ్వు తాగుడు మానితే గాని మనకు పిల్లలు కారని ఆ డాక్టర్లు చెప్తున్నారు. ఇంకేం కావాలి? నా తోట వాళ్ళందరికీ పిల్లలు అయ్యారు, వాళ్ళందరూ ఎంత మంచిగున్నారు. మన జీవితం గిట్ల పడింది. నాతో సంసారం చేయకుండానే, నీకు నచ్చకుంటే నీ పుట్టింటికి వెళ్ళిపో. మనకు పిల్లలు పుట్టకుండానే. నేను మాత్రం ఒక్క రోజు కూడా తాక్కుంటుండా, తర్వాత నీ ఇష్టం. దేవుడా, ఏంటయ్యా నాకు ఈ పరీక్ష? నాకు అమ్మనయ్యే భాగ్యమే లేదా? నేను అమ్మ అని పిలిపించుకోలేనా? నా జీవితం ఇంతేనా? అయ్యో, సరే అమ్మ, నేను ఉంటా మరి. ఏమే మీ అమ్మతో బాగా మాట్లాడుతున్నావు, ఏమంటుంది? అమ్మ 2 రోజులు వచ్చి ఉండిపో బిడ్డ అంటాంది. మరి పో, 4 రోజులు ఉందిరా పో. అగో, నేను పోతే నిన్నెవరు చూసుకోవాలి? నీకు అన్నం కూర ఎవరు అండి పెట్టాలి? ఎవరండి పెట్టకుంటే నీ హోటల్లో తింటా. హోటల్లో తింటావా? హోటల్లో తింటే నీ ఆరోగ్యం ఏమైతుంది? ఏం కాదు, 4 రోజులకు. అద్దు. మరి నువ్వు కూడా రా, ఇద్దరం పోయి 2 రోజులు ఉండేద్దాం. నేనత్తే మరి షాప్ ఎవరు చూసుకుంటారే? అసలే గిరాకీ బాగుంది, విన్నావా? సరే ఉండు, నేను పోతానా. సరే, జాగ్రత్త. సరే.
గణేష్ అన్న అన్నా ఏమైందా గీడం అనుకున్నావు? ఏ అన్న లేవే? అరే మంది ఎక్కువైంది ఏంది? ఏం లే అన్నలే ఈ బజార్లో పొలం అంటారు ఎవరన్నా బాగా తాగుడు ఎందుకు అంతగానో సోడి తప్పేదాకా తాగుడేనా? కొంచెం తాగినరా, కొంచెం తాగుతూనే చక్కెర. ఏందన్నా ఈ దిక్కుమాల తాగుడు? తాగపోతే ఏమైతుంది? ఏంద్రా నీ లొల్లి? గట్ల కాదన్నా, గింత తాగుతే ఆరోగ్యం ఎటు పోతుంది చెప్పు? మంచిగా వండుకున్నాను లేపుకొస్తున్నావురా. ఏను ఆగన్నా. వదినా వదినా రా అన్న ఇట్లా రా పండుగ మెల్ల మెల్ల. ఏ వదినా అన్న బాగా తాగి రోడ్డు మీద పడిపోతే నాకే అంత మంచి అనిపించలే, అందుకే తీసుకొచ్చిన. ఎందుకు వదిన గిట్ట తాగుతాడు అన్న? నీకు తెలియందా పిల్లగా, ఆయన ఒక్కరోజు కూడా తాక్కుండా ఉండలేడు. నేను నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నా, ఆయన నా మాట ఇంటలేడు. ఇలా పొద్దుగాల కూడా మొత్తుకున్నా నువ్వు తాగుడు బంద్ చేయని. ఆయన అయినాడా? అగో మళ్ళీ పోయిండు, తాగిగో ఇట్లా పడ్డాడు. ఏం చేయాలో నాకేం అర్థమైతలేదు. సరే వదినా జాగ్రత్త, నేను పోతా మరి. థ్యాంక్స్ పిల్లగా, ఇంటి దాకా తీసుకొచ్చినందుకు. ఏమయ్యా నిన్నే, లేవయ్యా అన్నం తిందు. ఏమయ్యా లే, అన్నం తిందు. నా కన్న మధ్య మధ్య తలకాయ నీకు పొద్దుగానే చెప్పిన కదా తాగకయ్యా అని, మళ్ళీ ఇట్లా తాగొచ్చినవేంది? నేను రోజు తాగుతా, నీ ఇష్టం ఉంటుండు పోతావా? సీత, రోజు రోజుకు నీ అందం పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. అబ్బా ఊరుకోండి మీరు మీ మాటలు. నా మాటలకేంది, నువ్వే కొత్త పెళ్లి కూతుర్లక్క బలి సిగ్గుపడుతున్నావు. పొద్దుగాలే తయారు ఎటుపోతున్నావు? తాగనీకేనా? అన్ని నీకెందుకే, బయట పోతే ఎన్నో పనులు ఉంటాయి నాకు. బయట పోతే తాగడానికేనా? అబ్బో నీ పనులు నాకు తెలియదా? ఓ పోయి కడుపు నిండా తాగిరా. అక్క ఎందుకు బాధపడుతున్నావు? ఏమని చెప్పను కవిత, నేను తల్లిని కాలేకపోతున్నా అని చెప్పనా? లేకపోతే నా మొగుడు
తాగుబోతాడు. అతని వల్ల నాకు పిల్లలు అయితే లేరు. నేను ఎప్పటికీ తల్లిని కాలేనని చెప్పనా? ఏమని చెప్పను? అక్క, నీ బాధ నాకు అర్థమైంది. నా పరిస్థితి కూడా అదే. ఏంటి కవిత నువ్వు మాట్లాడేది? అక్క, మొన్న నేను ఆయన దవాఖానలో పోతే ఈ జన్మకు నేను తల్లిని గానని డాక్టర్లు చెప్పారు. ఏంటి కవిత నువ్వు మాట్లాడేది? ఇంత చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చింది. ఈ జన్మకి మనం తలలు అయ్యే అదృష్టమే లేదా? అక్క, ఆ దేవుడు ఎట్లా రాస్తే అట్లా జరుగుతుంది. దానికి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా? ఏమైంది గట్లున్నావు? అది ఇంతకు ముందే సీతక్క దగ్గరికి పోయొచ్చిన. అవునా? ఏమన్నది? అది వాళ్ళ ఆయన తాగుతాడు కదా, తాగుతాడు. ఆయన తాగడం వల్ల సీతక్కకు పిల్లలు అయితలేరట. ఇటు నాకు కూడా గర్భసంచి ప్రాబ్లం వల్ల పిల్లలు అయితలేరు కదా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చిన. ఏంటిది? సరేనే, పోయి వదినతో మాట్లాడదాం. సరే. అక్క అక్క పడుకుంది కదా అక్క. అక్క ఏంటి కవిత? అది నీతో ఒక విషయం మాట్లాడాలక్క. అవునా? సరే రారి కూర్చోండి. అక్క, నువ్వు నేను తల్లులమయ్యే అవకాశం ఉందక్క. ఏంటి కవిత నువ్వు మాట్లాడేది? నేను తల్లినైతేనా? నిజంగా నేను తల్లినైతేనా? తల్లినైతేనా? అవునక్క, నువ్వు గర్భం దాల్చే అవకాశం ఉంది. ఇటు నేను తల్లినయ్యే అవకాశం ఉంది. ఏంటి కవిత నువ్వు మాట్లాడేది? నేను గర్భం దాలుస్తానా? నిజంగా గర్భం దాలుస్తానా? చెప్పు కవిత, చెప్పు. అది ఎట్లా చెప్పు. అది ఎట్లా అంటే అద్దె గర్భం. ఏంటి అద్దె గర్భమా? అక్క, అటు బావకి ప్రాబ్లం ఉంది, ఇటు నా గర్భసంచికి ప్రాబ్లం ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాక్క. అద్దె గర్భమా అంటే ఏంటి? అట్లయితే పిల్లలైతారా? సరోగసి పద్ధతి ద్వారా నువ్వు గర్భం దాల్చే అవకాశం ఉందక్క. అవునా? అట్లయితే పిల్లలైతారా? అయితారక్క, కానీ ఒక కండిషన్. ఏంటిది? పొద్దులు పడి డెలివరీ అయినాక మా పాపని మాకే ఇయ్యాలి. 9 నెలలు మోసి బిడ్డను కన్నాక ఆ బిడ్డ నీకేమంటున్నావు, అంతే కదా? అవునక్క, నువ్వు 9 నెలలు మోస్తావు గాని ఆ పాప ప్రాణం మాది. చూడక్క, మనకు పుట్టబోయే బిడ్డకు ఒక్క తల్లి కాదు, ఇద్దరం తల్లులమే. ఆ భగవంతుడు ఈ జన్మకి ఇట్లా తల్లినయ్యే అదృష్టాన్ని ఇచ్చిండు అనుకుంటా.
వదిన అన్న వచ్చినాక ఈ విషయం గురించి మాట్లాడు. అన్న గిట్ట ఓకే అంటే రేపు పొద్దుగానే హాస్పిటల్ కూడా. సరే సరే మరి వెళ్ళొస్తాం. మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటిదే, ఏం మాట్లాడాలి? అది నేను హత్య గర్భం ద్వారా పిల్లల్ని కందాం అనుకుంటున్నా. ఇందాక కవిత రాసు ఇద్దరు వచ్చిర్రు. వాళ్ళకు కూడా పిల్లలు అయితే లేరంట. నాకు ఒక మంచి అవకాశం ఇచ్చిర్రు. మీరు ఒప్పుకుంటే అట్లా పిల్లల్ని కందాం అనుకుంటున్నా. నా కాలు తీరుతుందండి, ఒప్పుకోండి ప్లీజ్. ఏందే నువ్వు చెప్పేది? అద్దె గర్భం ద్వారా బిడ్డను కంటావా? నువ్వు కంటే గింటే నా ద్వారానే కనాలే. ఏంది? నీ ద్వారానే పిల్లలు కనాలా? ఇంకెప్పుడైతారు పిల్లలు చెప్పు, ఎప్పుడైతారు? అట్లయితే బుద్ధిగా తాగుడు బంద్ చేసి నాతో సంసారం చేయి. కనీసం అట్లనేనైతారేమో పిల్లలు. నేను తాగుడు బంద్ చేయన్నా? అది జరగని పని. అవునా? అయితే నేను సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని గంట. ఇది జరిగే పని. నీ సావేదు నువ్వు సావు. నిన్ను 9 నెలలు మోసినా, నువ్వు నా పేరు తెంచుకొని పుట్టినా, నేను నీకు తల్లిని కాలేను, నువ్వు నాకు బిడ్డవు కాలేవు.